కోడూరు ప్రజల తరపున అన్నకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అన్న 20 సంవత్సరాల తర్వాత మన పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. 20 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు రైల్వే కోడూరు. కాబట్టి దయచేసి మీరు కూడా ఇరిగేషన్ దాంట్లో సోమశిల బ్యాక్ వాటర్ ఒకటి మాకు ఒక ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోవడం జరిగింది. ఖచ్చితంగా 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి అన్నగారు. ఈ పెనగలూరు, చిట్వేలి, ఈ సోమశిల బ్యాక్ వాటర్ కనుక వస్తే 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. అదేవిధంగా మన నగిరి గాలేరు కాలువ అనేది మనకు 2024లోనే అది శాంక్షన్ అయింది అన్నగారు. 2024 శాంక్షన్ అయిన తర్వాత ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. ల్యాండ్ కాలువలు కూడా తవ్వడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి మన గవర్నమెంట్ కూడా ఆ రోజు పట్టించుకోలేదు. రాజంపేట, కోడూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు కడప వరకు ఇవ్వడం జరిగింది. కడప నుంచి కోడూరు వరకు ఇస్తే రాజంపేట, కోడూరు సస్యశ్యామలం అవుతుంది. ఒక్క ప్రాజెక్టు కూడా లేదన్నగారు. ఇక్కడ ఓన్లీ బోర్లతోటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు. కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ వస్తే దయచేసి మీరు మాకు, ఎందుకంటే అన్నగారు చాలా కష్టపడతాడు. పార్టీ అంటే కమిట్మెంట్గా చేస్తాడు. అన్నగారు చేసినట్టు 25% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తే ఏ ఒక్క సీటు కూడా ఇక్కడ ఓడిపోదు. తెలుగుదేశం పార్టీ 2029లో దిగ్జయంగా జయం వస్తుందని తప్పకుండా తెలియజేసుకుంటూ, అన్న దయచేసి మాకు 56 చెరువులు ఉన్నాయి, 40 కుంటలు ఉన్నాయి అన్నగారు. ఇప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు. దయచేసి మీరు ఆ మెయిన్